30 రోజుల్లోనే ప్రజాపాలన అంటే ఏంటో సీఎం రేవంత్ రెడ్డి చూపిస్తున్నారన్నారు సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్. గడీల గోడలు బద్దలు కొట్టి ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మార్చారన్నారు. ఉచిత బస్సు ప్రయాణానికి మహిళల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు బండ్ల గణేష్. ఈ రోజుకి తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి 30 రోజులైంది. ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుండగానే ప్రగతి భవన్, ఇప్పుడు ప్రజాపాలన భవన్ గడీలు బద్దలు కొట్టడం జరిగింది. 2 రోజుల్లోనే 2 కార్యక్రమాలు చేయటం, ఎన్నో అద్భుతమైన పథకాలు చేసుకోవటం, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రధానమంత్రితో పాటు ప్రతి మంత్రి దగ్గరికి పోయి మన రాష్ట్రం గురించి, మన రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడుకోవటం, ప్రతి ఒక్కళ్ళకి రాజకీయం చేయకుండా ప్రజాపాలన అంటే ఏంటో, ప్రజలకు చేరువై ప్రజలకు న్యాయం ఎలా చేయాలో ప్రజల కోసం 20 గంటలు తప్పిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇలాంటి ముఖ్యమంత్రి నాకు తెలిసి ఇంతకుముందు పరిపాలన అనుభవం లేకుండా మొట్టమొదటిసారి ఏ మంత్రి పదవి చేపట్టకుండా ముఖ్యమంత్రి పదవి చేపట్టి ప్రజలందరికీ చేరువై అద్భుతమైన పరిపాలన అందిస్తూ భారతదేశంలోనే ప్రతి ఒక్క నాయకుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకుంటుంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాబోయే 5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతారు. అన్యాయాలు లేవు, అక్రమాలు లేవు, దురపాలన లేదు, దౌర్భాగ్యమైన జీవితం అనుభవించాల్సింది లేదు. ప్రతి ఒక్కళ్ళు నిజాయితీగా ఆనందంగా గడుపుతున్నారు ఈ 30 రోజుల నుంచి. దాదాపు ఈ 30 రోజుల్లో 8 కోట్ల పైచిలకు జియో టికెట్ తెగిందంటే పరిపాలన ఎంత బాగుందో మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇదే కాదు, ప్రతి ఒక్కటి ప్రజల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజల సంక్షేమం కోసం